తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తులు కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా భూమి విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తేవడంపై అధ్యయనం చేపట్టనుంది. ఇందుకు గాను మంగళవారం అంటే 18వ తేదీన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో మీటింగ్ నిర్వహించనుంది. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనుందని సమాచారం. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా భూమి విలువను అంచనా వేసేందుకు స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. ఇక పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తేవడంపై అధ్యయనం చేపట్టింది. ఇందుకు గాను మంగళవారం అంటే 18వ తేదీన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో మీటింగ్ నిర్వహించనుంది. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు చేయనుందని సమాచారం. మండల, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించాలని రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా భూమి విలువను అంచనా వేసేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కసరత్తు చేస్తోంది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లోకి తేవడంపై అధ్యయనం చేపట్టనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, గుడ్ మార్నింగ్ స్పందన. ఆగస్టు 1 నుండి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచే విధంగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే జూలై 1 నుండి ప్రాథమికంగా నిర్ధారణ తర్వాత 20 రోజుల పాటు అభ్యంతరాలతో పాటు సలహాలు స్వీకరించాకే కార్యాచరణ ప్రారంభం అవుతుందని కూడా రిజిస్ట్రేషన్ శాఖ కూడా సబ్ రిజిస్ట్రార్లకు ఒక గైడ్ లైన్స్ కూడా రేజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆగస్టు 1వ తేదీ నుంచి వ్యవసాయేతర భూములు, స్థిరాస్తులు కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలోకి అమల్లో రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే దీనిలో భాగంగా క్షేత్ర స్థాయిలో విలువను అంచనా వేసేందుకు స్టాంప్ రిజిస్ట్రేషన్ల శాఖ కార్యాచరణ కూడా ప్రారంభించింది. పాత విలువను సవరించి కొత్త విలువను అమల్లో తెచ్చేందుకు ఉన్న పరిస్థితుల పైన కూడా ఒక రీసెర్చ్ కూడా చేపట్టనుంది. ఈ నెల 18వ తేదీన అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలతో ఈ శాఖ అధికారుల ప్రాథమిక సమావేశం నిర్వహించి అనంతరం కూడా కార్యక్రమం ప్రారంభించనున్నారు. దశల వారీగా పరిశీలన పూర్తి చేసి జూలై 1న కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలను ఖరారు కూడా చేయనున్నారు. అనంతరం పలు దశల్లో కూడా పరిశీలన పూర్తి చేసి తుది మార్కెట్ విలువలను కూడా ఖరారు చేస్తారు. మండలం, జిల్లా స్థాయిలోని కమిటీల పరిశీలన అనంతరం ఆగస్టు నుంచి కొత్త మార్కెట్ విలువలు అమలు చేసేలా కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లు చేస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల వారీగా కూడా మార్కెట్ విలువల సవరణ సందర్భంగా అనుసరించాల్సిన మార్గదర్శకాలను శనివారం నిన్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కూడా జారీ చేసింది. క్షేత్ర స్థాయిలో సవరించాల్సిన మార్కెట్ విలువలు వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్ నవీన్ మిట్టల్ ఒక సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, ల్యాండ్ రికార్డ్స్ పురపాలక నుంచి కూడా సహకారం తీసుకోవాలని కూడా సూచించారు. అయితే రూరల్ ఏరియాస్ లో గ్రామీణంలో ఎలా కన్స్ట్రక్ట్ చేయాలనేది కూడా గవర్నమెంట్ దాని మీద కూడా ఎక్సర్సైజ్ చేస్తుంది. జాతీయ రాష్ట్ర రహదారుల్లో ఉన్న గ్రామాలను ఫస్ట్ ఐడెంటిఫై చేస్తారు. అక్కడ వ్యవసాయేతర వినియోగానికి అనువైన ప్రాంతాల్లో పరిశ్రమలు తదితర ప్రాంతాలను కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఆయా ప్రాంతాల్లో బహిరంగ భూములు ధరలను లెక్కలోకి తీసుకొని మార్కెట్ విలువను కూడా సవరిస్తారు. అయితే భూముల ధరలు క్రమంగా పెరగడం లేదా తగ్గుతుండడానికి కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తారు. ఇలా జిల్లా రిజిస్ట్రార్లు, డిఈలు ఆ రీతుల్ని కూడా మార్కెట్ లో అప్స్ అండ్ డౌన్ రియల్ ఎస్టేట్ అనేది కూడా ఎప్పుడో ఒకలా ఉండదు. ఒక్కొక్కసారి చాలా హై ఉంటుంది, ఒకసారి డౌన్ కూడా ఉంటుంది. సో ఇది ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ లో వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వ్యవసాయ భూముల విషయంలో రెవెన్యూ, పంచాయతీ అధికారులు సూచనలు తీసుకొని బహిరంగ మార్కెట్ ధరల పైన కూడా ఒక అంచనా వేస్తారు. ఇంకా అర్బన్ ఏరియాస్ లో, పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీస్ తో పాటు కార్పొరేషన్ లో స్థానిక ప్రాంతాలను అనుసరించి విలువను కూడా నిర్ధారిస్తారు. వాణిజ్య ప్రాంతాల్లో, ప్రధాన రహదారుల్లో లాంటి ఏరియాల్లో ఆ ప్రాంతానికి అనుగుణంగా కూడా విలువను నిర్ణయిస్తారు. కాలనీలు, అంతర్గత రహదారులు ప్రాంతాలు, మౌలిక వసతులు అభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనూ కూడా పాత విలువలతో పోల్చి అవసరమైతే వాటిని కూడా సవరించే అవకాశం ఉంది. పెంపు లేదా తగ్గింపు కూడా చేపట్టడానికి కూడా వీలుందని కూడా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ అధికారులు అంటున్నారు. అయితే పురపాలక, నగరపాలక సంస్థల్లో కూడా కొత్తగా చేరిన గ్రామాల్లో స్థానిక విలువను బట్టి క్షేత్రస్థాయి ధరలను ప్రతిబింబించేలా కూడా సవరణ చేపడతారు. రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీ సర్వే అధికారులతోని 18th రోజు కూడా ఒక సమావేశం కానుంది. ఈ రోజు మార్కెట్ విలువలో పూర్తిగా సవరించనున్నారు. 23rd రోజు మళ్ళీ దీని మీద మరొకసారి కూడా రివ్యూ చేయనున్నారు. 29th రోజు ఎంటైర్ కమిటీ కూడా యునానిమస్ గా ఒక డెసిషన్ తీసుకొని ఉంది. అయితే July 1st నుండి వెబ్సైట్ లో కూడా దీన్ని గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ లో పెరిగిన ఛార్జెస్ అవన్నీ కూడా వెబ్సైట్ లో July 1 నుంచి కూడా ఉంటాయి. అయితే ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, లేకపోతే పబ్లిక్ కి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా సలహాలు, సూచనలు, అభ్యంతరాలు స్వీకరణ పరిష్కారం కోసం కూడా 20th జూలై వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు. మొత్తం వెబ్సైట్ లో కూడా ఈ కొత్త ధరల అప్డేషన్ తో పాటు సవరించిన ధరలు కూడా August 1 నుంచి కూడా గవర్నమెంట్ వెబ్సైట్ లో ఏంటి శ్రీచరణ్, రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఎప్పుడు ఎగ్జాక్ట్ గా అమల్లోకి వస్తుంది? బేసిక్ గా ఇక్కడ 2 things చెప్పుకోవాలి మనము. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గ్రాడ్యువల్ గా కూడా స్టేట్ లో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేటివి పెంచుతూ వస్తున్నారు. గత ప్రభుత్వంలో కూడా అమాంతంగా యావరేజ్ గా చెప్పుకుంటున్నాము 10,000 రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నది దాదాపు 40 నుంచి 50,000కు వెళ్ళింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్కారు దగ్గర ఖజానా లేకపోవడము. సో ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తోని కూడా ఆదాయ వనరులు పెంచుకోవడానికి కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రభుత్వం ఆదాయ వనరులు పెంచుకోవడంలో తప్పు లేదు, కానీ సామాన్యులను నడ్డి విరచడం ఎంత మేరకు కరెక్ట్ అని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా పలు రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలోనే అమాంతము 40 to 50% హైక్ చేశారు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా ఈ గవర్నమెంట్ ఇలాంటి డెసిషన్స్ తీసుకోవడము, సామాన్యుడు ఒక 200 నుంచి 300 గజాల భూమి కొనగలడా, ఇలా రిజిస్ట్రేషన్ స్టాంప్స్ వాళ్ళు ఛార్జీలు పెంచితే అని కూడా ప్రస్తుతం విమర్శిస్తున్నారు. కానీ గవర్నమెంట్ కి సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ఎందుకంటే 6 గ్యారెంటీల అమలుతో పాటు ఎవ్రీ మంత్ ఫస్ట్ కి ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సాలరీస్ ఇవ్వాలి, దాంతో పాటు ఎట్ ది సేమ్ టైం పెన్షనర్స్ కి ఇవ్వాలి. ఈ 6 గ్యారెంటీల అమలుతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకి వేతనాలు, ఇదంతా కూడా ప్రస్తుతానికి గవర్నమెంట్ కు ఒక ఛాలెంజ్ గా ఉందని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలోనే ఈ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ కి కూడా ఫీజులు పెంచాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ అయింది. కొంతమంది ఏమో బీఆర్ఎస్ కి, కాంగ్రెస్ కి పెద్ద తేడా లేదు, సో ఎవరికి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటూ పోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.